అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అల్లూరి. ఈరోజు మన అందరం కూడా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం ఏదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అది చాలామందికి తెలుసు. దానికి అసలు మందులు అన్నదే నాకు తెలిసి లేవు ఎక్కడ అని. కానీ తెలియక మనం చేసే మిస్టేక్స్ వల్ల దాన్ని మనం కొని తెచ్చుకుని మనం ఇంకా పెంచుకుంటున్నాం. దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటున్నారు. అందుకని గ్యాస్ట్రిక్కి మందు లేకుండా పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దాన్ని పర్మనెంట్గా మనం తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. దాంతోపాటు నేను చెప్పే ప్రయత్నం మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే మటుకి లైఫ్ లాంగ్ గ్యాస్ట్రిక్ లేకుండా ఉండడానికి నేను మీకు చెప్పే ఈ పాయింట్స్ 4 పాయింట్లు మీకు ఉపయోగపడతాయని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేజర్గా ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న మేజర్గా వాళ్ళు ఎన్ని పనులు చేసినా మేజర్గా మనం ప్రతి పనిని ఒక టైం ప్రకారం పనులు చేస్తాం. అలాగే మన బాడీలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్కి తగ్గట్టుగా మనం టైం ప్రకారమే అది ఎప్పుడైతే మనం చేస్తామో అది మనకి హెల్ప్ చేస్తుంది. అందుకనే మనం ఏది చేసినా టైం ప్రకారం చేయడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం చేయండి. అంటే టైం ప్రకారం పనులు చేయడం అంటే మనం ఏది ఇచ్చినా లోపలికి, అంటే ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ ఏదైనా ఎక్సర్సైజులు చేసినా అలాగే నిద్రపోయినా ఏదైనా సరే టైం ప్రకారం చేస్తే మీకు తెలియకుండానే మీకున్న గ్యాస్ట్రిక్ 25% మన లోపల నుంచి మనం తగ్గించుకోవచ్చు. అందుకని నేను టైం ప్రకారమే మిమ్మల్ని చేయమంటుంది. అది 25% మన బాడీలో మనకి హెల్ప్ఫుల్గా మనకి గ్యాస్ట్రిక్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రెండో పాయింట్ వచ్చేసరికి మనకి ఫిజికల్ యాక్టివిటీ, అంటే చాలా రకాల ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. కానీ గ్యాస్ట్రిక్ అన్నది మీకు నచ్చిన ఎక్సర్సైజ్ ఏదైనా సరే మనకు వచ్చిన తర్వాత కన్నా రాకముందు చేసుకోవచ్చు. అలాగే వచ్చిన వాళ్ళకి కూడా మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అన్నది చెయ్యాలి. అది కొన్ని రకాల ఎక్సర్సైజులు మీకు ఆల్రెడీ తెలుసు, లేదంటే నేను దానికి సంబంధించి చెప్తాను తర్వాత వీడియోలో. ఆ ఎక్సర్సైజులు చేస్తే అక్కడ ఒక 25% మనకి గ్యాస్ట్రిక్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మూడోది వచ్చేసరికి మేజర్గా ఫుడ్ అన్నది చాలామందికి ఏం తినాలో తెలియక ఏది పడితే తింటూ బాడీలో ఎక్కువగా గ్యాస్ని పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశాన్ని పెంచుతున్నారు. మనం ఈ ఎన్ని రకాల ఫుడ్స్ మనకు తెలియకుండా తయారవుతున్నాయో, మనం ఎప్పుడూ తినలేని కూడా మనం కొన్ని తింటున్నాం. అది మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత అది డైజెషన్ అవ్వడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది మనకి. అలాంటప్పుడు మనం దాని నుంచి బయటికి రావాలంటే మనం తెలుసుకొని తినాలి. అసలు ఏ ఫుడ్ మన బాడీలోకి లోపల అబ్జర్వ్ అవుతుంది, ఏ ఫుడ్ మనకి డైజెషన్ అవుతుంది, ఏ ఫుడ్ మనకి ఫ్రీగా ఉంటుంది, అంటే ఎంజైమ్స్ అన్నిటి కూడా మనకి వర్కింగ్లోకి హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగా మీరు తెలుసుకోవడానికి థర్డ్ పాయింట్ ఇది. ఫుడ్ గురించే ఓన్లీ ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకునే మీరు తినాలి, కానీ ఏది పడితే తినకూడదు. అలాగే నాలుగోది వచ్చేసరికి మనం తినే ఆహారంతో పాటు ఎక్కువ శాతం వాటర్ని అందరూ ఇంటేక్ తీసుకుంటారు. కానీ అలా కాకుండా దానికి ఒక టైం ప్రకారం సపరేట్గా తీసుకుంటే మనకు తెలియకుండానే మన బాడీలో మనకి ఈ 4వ పాయింట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగాలి. అలాగే టిఫిన్ అయ్యాక 1.5 గంటల తర్వాతే వాటర్ తాగాలి. అలాగే మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత కూడా 1.5 గంటల తర్వాతే వాటర్ తాగాలి. అలాగే నైట్ పడుకునే ముందు మనం డైజెషన్ అంతా అయిపోయాక ఒక గ్లాస్ వాటర్ తాగి పడుకోవాలి. ఇలాగ వాటర్ గురించి తెలుసుకుని దాన్ని ఫాలో అవుతే ఒక 25% అక్కడ రిజల్ట్ వస్తుంది. ఈ 4 మీరు ఎప్పుడైతే కంప్లీట్గా చేయగలుగుతారో అప్పుడు మీ లోపల ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదన్నా సరే మనకి కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ రానివ్వకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే మనం ట్యాబ్లెట్లు ఏదైతే వాడుతున్నామో జింటాకు, ర్యాంటాకు ఇలాంటివన్నీ కూడా మానేసి మనం రెగ్యులర్ దాంట్లోకి రావచ్చు. అందుకని నేను ఇదంతా నా దగ్గరికి వచ్చే పేషెంట్లకి నేను చెప్తూ వాళ్ళని మెయింటైన్ చేయిస్తున్నాను. అలాగే మీకు కూడా తెలియాలి, మీరందరూ కూడా మెయింటైన్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. మీరందరూ ఫాలో అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.